హాయ్ గైస్, నేను మీ ఇందర్. బ్యాంక్ నిఫ్టీలో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే వచ్చింది. అలాగే నిఫ్టీలో అయితే ఆల్ టైమ్ హై నుంచి ఫాలో అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ట్రేడింగ్ చేయాలంటే ముందుగానే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసుకోవాలి. కాబట్టి రేపటి కోసం మనము మార్క్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఏంటి, మనం మేజర్గా తీసుకోవాల్సిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుంటే అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఆల్ టైమ్ హై నుంచి ఫాలో అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఫాలో అవుతుంది కదా, ఇక్కడ లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఈ లోవర్ హై అయితే బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ అయింది. అప్ సైడ్ అయిన తర్వాత ఇక్కడే కన్సిడరేట్ అవుతుంది మార్కెట్. సో మనము ఈ లెవెల్ని కనుక రెసిస్టెన్స్ అనుకుంటే మనకి ఇక్కడ ఒక ఫేక్ అవుట్ ఇచ్చింది. గమనించారా మీరు? ఇక్కడ మనకు ఒక ఫేక్ అవుట్ వచ్చింది. బట్ ఆ ఫేక్ అవుట్ కూడా మనకి కొంచెం కన్ఫర్మ్ బిగ్ క్యాండిల్తో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనకి మేజర్ ఇంకో సెకండ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని టచ్ చేసి మార్కెట్ ఫాలో అయితే అయ్యింది. ఈ రెసిస్టెన్స్ అయితే మనకి మార్కెట్ రెస్పెక్ట్ చేసింది అనమాట. సో మార్కెట్ ఆ లెవెల్ని టచ్ చేసి ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ 52,200 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్కి అయితే యాక్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఈ 52,200 దగ్గర అయితే 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ అయితే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడానికి అయితే ట్రై చేసింది. కాబట్టి ఇది మనకి మేజర్ సపోర్ట్ లెవెల్. సో దీన్ని మనం మేజర్ సపోర్ట్ లెవెల్కి అయితే తీసుకుంటాము. మీరు ముందుగా డ్రా చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే ఈ 52,200 లెవెల్. ఇది మేజర్గా సపోర్ట్ లెవెల్కి అయితే తీసుకోండి. అంటే రెసిస్టెన్స్ లెవెల్ కూడా 52,600గా అయితే తీసుకోండి. ఈ టూ లెవెల్స్ డ్రా చేసుకున్నామంటే మార్కెట్లో మనము రేపు మనం కొంచెం కన్సలిడేట్ కనుక చూసామంటే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సలిడేట్ అయ్యి కనుక ఈ బ్రేక్ చేసిందంటే సపోర్ట్ లెవెల్ని పుట్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ కనుక ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిందంటే డైరెక్ట్గా 51,800 అయితే మనం ఫస్ట్ టార్గెట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ కనిపిస్తుంది గైస్. ఈ సపోర్ట్ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే ఆర్ఎల్స్ మార్కెట్ కనుక ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసిందంటే, బ్రేక్ చేయడం కూడా నార్మల్గా బ్రేక్ చేస్తే సరిపోదు, ఇక్కడ చాలా లాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సలిడేట్ అవ్వాలి మార్కెట్. ఇట్లా కన్సలిడేట్ అయ్యి కనుక మనకి బిగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాల్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మార్కెట్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,800, అంటే 200 పాయింట్స్ 150-200 పాయింట్స్ అయితే మనం టార్గెట్గా ప్లేస్ చేసుకోవచ్చు కాల్ సైడ్కి. ఓకేనా? సో ఇప్పుడు మీరు డ్రా చేసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసి 52,200 ఒకటి అండ్ 52,600. ఈ రెండు లెవెల్స్ని అయితే మీరు డ్రా చేసుకోవాలి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో ఒకసారి చూసుకున్నట్లయితే మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు ఇది పుట్ సైడ్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందంటే మనం కాల్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా? మరి తర్వాత మనం నిఫ్టీలో చూసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి అయితే మార్కెట్ ఫాలో అవుతుంది. నిఫ్టీ ఫాలో అవుతున్నా కూడా ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ అండ్ లైక్ ఒక బ్రేక్ అయితే కనిపించింది. ఈ బ్రేక్ని కనుక మనం చూసుకుంటే కన్సిడర్ చేస్తే ఒకసారి మనం మార్కెట్ని చూసుకుంటే ఇదన్నమాట పొజిషన్. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇది సపోర్ట్ లెవెల్ అండ్ దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్ అనమాట. మనకి ఇది ట్రెండ్ లైన్గా తీసుకుంటే రేపు మార్కెట్లో ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిందంటే, రెస్పెక్ట్ చేసిందంటే మనకి ఖచ్చితంగా పుట్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మనకి కాల్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒకసారి మనం టైం ఫ్రేమ్ 5 minutesలో పెట్టుకుంటే మాత్రము లాస్ట్ ఫైనల్ ఒక 2 hours మాత్రం మనకి అప్ సైడ్ మూవ్ కనిపించింది ఇక్కడ. ఓకేనా? అప్ సైడ్ మూవ్ కనిపించింది కాబట్టి రేపు అప్ సైడ్ కనుక మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటే, న్యూట్రల్గా ఓపెన్ అయిందంటే మార్కెట్ మనం ఈ ఆర్డర్ బ్లాక్ని తీసుకుంటాము. ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఫాలో అయిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది కాబట్టి దీన్ని మనము కన్సిడర్ చేసామంటే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ని బ్రేక్ చేసి లైక్ ఇలా బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయ్యి ఈరోజు హైని కనుక బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మనం కాల్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? లేదు మనకి పుట్ సైడ్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ఫాల్ అవుతే మనం అయితే పుట్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? మనకి టార్గెట్స్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ రోజులో ఏదైతే ఉందో అది 24,400 అయితే ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. ఇంకోటి 24,350 అయితే సెకండ్ టార్గెట్గా పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ అని కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఈ సిరీస్లో అయితే
బేసిక్స్ అన్నీ నేర్పించబోతున్నా. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దగ్గర నుంచి అసలు ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి అన్నంతవరకు అయితే నేర్పిస్తున్నాను. అండ్ స్వింగ్ ట్రేడింగ్ కూడా నేర్పిస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సిరీస్ని ఫాలో కూడా అవ్వండి. బాయ్.